I'm Dr. Meghna, working in Sagar Homeo Clinics as a consultant doctor in Vanasthalipuram. ఈరోజు ఈ మధ్య కాలంలో చాలా ఫైబ్రాయిడ్ కేసెస్ చూస్తుంటాం కదా. సో ఇది జనరల్గా ఫీమేల్స్లో రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న ఫీమేల్స్లో ఎక్కువ చూస్తుంటాము. వాళ్ళకి ఇవి క్యాన్సరస్ గ్రోత్స్ అని కొంతమంది అనుకుంటారు, కానీ అవి క్యాన్సరస్ గ్రోత్స్ కాదు, నాన్ క్యాన్సరస్ గ్రోత్స్. వీటిని ఇలియోమయోమాస్ అని కూడా అంటారు. వీటికి కాజ్ ఏంటి అని అంటే, ఎగ్జాక్ట్ కాజ్ అయితే మనం చెప్పలేము. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల వస్తుంటుంది. ఇవి కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న ఫీమేల్స్లో, ప్లస్ వర్క్ స్ట్రెస్ కానీ జనరల్ ఫ్యామిలీ స్ట్రెస్, ఏ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంటుంది. స్ట్రెస్ వల్ల ఎలా వస్తుంది అని అంటే, స్ట్రెస్ వచ్చినప్పుడు బాడీ మన బ్రెయిన్కి ఏం చేస్తుంది అంటే సిగ్నల్స్ అనేది పంపుతుంటుంది అనమాట. సో అలా పంపినప్పుడు బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని ఇంక్రీజ్ అవుతాయి. అలా ఇంక్రీజ్ అయినప్పుడు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ లెవెల్స్ ఏవైతే ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అనమాట. అలా అయినప్పుడు యూట్రైన్ ఫైబ్రాయిడ్స్లో వచ్చే ఏవైతే గ్రోత్స్ ఉంటాయో అవి ఇంక్రీజ్ అవుతుంటాయి అనమాట. సో దీనివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇందులో హోమియోపతిలో మనకి చాలా క్యూర్ అవుతుంది.